డాలునై ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఏ ఇంటిలో అయితే బలిపీఠం ఉంటుందో, ఏ ఇంటిలో అయితే నిత్యము ఆరిపోకుండా ప్రార్థన అనేటువంటి బలిపీఠం ఉంటుందో, వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? సర్వశక్తుని నీడలో విశ్రాంతిగా ఉంటారంట. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని రెక్కల కింద వారు సురక్షితముగా ఉంటారు. వేటగాని ఉరిలో నుండి ఆయన తప్పించగలిగిన దేవుడై ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఆ తర్వాత వచ్చినము, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను ఆయన రక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నాశనకరమైనటువంటి తెగులు ఎక్కడుంటే ఆయన రెక్కల చాటుకొస్తే. ఎప్పుడు వస్తావు?